నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి అక్కడ ఆ పార్టీదే విజయం. ఒక్కసారి కూడా వేరే పార్టీకి అవకాశం ఇవ్వలేదు పసుపు సైన్యం. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన నందమూరి నాయకులతో పాటు అందరినీ ఆదరిస్తూ వస్తున్నారు అక్కడి ఓటర్లు. అలాంటి సెగ్మెంట్ పై వైసీపీ కన్నేసింది. ఇప్పుడు ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఆ అసెంబ్లీ స్థానంలో పాగా వేయాలని స్కెచ్ గీస్తోంది. పార్టీ ఇన్ఛార్జ్లను మార్చేసి మరి ఒక బీసీ మహిళను రంగంలోకి దింపి చరిత్ర తిరగరాయాలని చూస్తోంది. మరి ఆ కొత్త ఎత్తుగడ వర్కౌట్ అయ్యే పరిస్థితుందా? అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న లెజెండ్ లాంటి లీడర్ని ఆమె ఢీకొట్టడం సాధ్యమేనా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. ఇంకా పొత్తులు లెక్కలు తేలక టీడీపీ జనసేనలు అభ్యర్థులను ప్రకటించకపోయినా ప్రచార హడావిడి మాత్రం హుషారు చేసేశాయి. మరోవైపు వైసీపీ వివిధ నియోజకవర్గాల అభ్యర్థులను మారుస్తూ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. అందులో భాగంగా అధికార పక్షం గత ఎన్నికల్లో ఓడిన స్థానాలతో పాటు ఈసారి టీడీపీకి పట్టు స్థానాల్లో గెలిచేందుకు తగిన విధంగా వ్యూహాలు రచిస్తుంది. ఇందులో ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యే ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంపైనే వైసీపీ కన్నుపడింది. ఈసారి ఎలాగైనా అక్కడ గెలవాలని హిందూపురం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా టిఎస్ దీపికను నియమించారు. హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ స్థాపించినప్పటి నుంచి అక్కడ ఆ పార్టీకి ఓటమే లేదు. 1983 నుంచి ఎన్టీఆర్ 3 సార్లు, వెంకట్రాయుడు ఒకసారి, అబ్దుల్ గనీ ఒకసారి గెలిచారు. 1996లో ఎన్టీఆర్ మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ టీడీపీ నుంచి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో వైసీపీ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ అధినేత భావిస్తున్నారు. అందులో భాగంగా ఎవరూ ఊహించిన విధంగా ఎక్కడో బెంగళూరులో వ్యాపారాలు చేసుకునే దీపికని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుబట్టి మరి తీసుకొచ్చి హిందూపురం బరిలో దింపారు. ఈసారి హిందూపురం కంచుకోటను బద్దలు కొట్టడానికి పక్కాగా వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. అందులో భాగంగా బీసీ మహిళా కార్డుని తెరపైకి తీసుకొచ్చింది. హిందూపురం నియోజకవర్గంలో ముస్లిం బీసీ ఓట్లు అత్యధికం. హిందూపురం పట్టణంలోనూ ముస్లింల ఓట్లు, రూరల్ ప్రాంతాల్లో బీసీల ఓట్లు నిర్ణయాత్మకంగా ఉన్నాయి. హిందూపురంలో మహిళా అభ్యర్థులకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు. ఆ లెక్కలతోనే వచ్చే ఎన్నికల్లో బాలయ్యను ఓడించేందుకు బీసీ మహిళా అస్త్రం ప్రయోగించాలని వైసీపీ సిద్ధమైంది. హిందూపురంలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఓ మహిళకు టికెట్ ఇవ్వలేదని, గెలిపించుకుంటే దీపికను మంత్రి పదవి కూడా ఇస్తారని వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. ఇక ఆ క్రమంలో హిందూపురం వైసీపీ కార్యక్రమాలు అక్కడ అభ్యర్థి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే టీడీపీ కంచుకోటలో వైసీపీ గెలుపు అంత ఈజీ కాదు అంటున్నారు. అందుకు కొన్ని లెక్కలు కూడా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకు అంటే హిందూపురంలో ముస్లింలు, బీసీలలే చాలా కీలకం. ఇక ఈ నియోజకవర్గంలో 60,000 ముస్లింలు సామాజిక వర్గ ఓట్లున్నాయి. ఇక 90,000 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. సహజంగా టీడీపీకి బీసీల పార్టీ అన్న పేరుంది. హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ తర్వాత బీసీ అభ్యర్థులను బరిలోకి దింపింది. వారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించారు అక్కడ ఓటర్లు. ఇప్పుడు ఆ గెలిచిన మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ తరపున బాలయ్యకు అండగా ఉన్నారు. ఇక అక్కడ వైసీపీ గ్రూపు తగాదాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 గ్రూపులు కనిపిస్తున్నాయి. ఆ గ్రూపు లీడర్లు కూడా బలమైన వారే కావడం గమనార్హం. ముఖ్యంగా నవీన్ నిచ్చల్ గ్రూప్ వైసీపీలో బలంగా ఉంది.
రెండుసార్లు కొద్ది తేడాతో ఓడిపోవడంతో నియోజకవర్గంలో ఆయనపై సానుభూతి ఉంది. అయితే నవీన్ని వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా పెట్టడంతో ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో వైసీపీకి పనిచేయడం లేదు. మరో వర్గం నేత వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్. ముస్లింలలో అంతో ఎంతో పలుకుబడి ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే ఇక్బాల్ని ఇన్ఛార్జిగా తప్పించి దీపికను సీన్లోకి తెచ్చింది వైసీపీ. దాంతో ఆయన కూడా తిరుగుబాటు బావుట ఎగురవేశారు. దీపికకు మద్దతుగా పనిచేసేదే లేదని, హిందూపురంలో పోటీ కూడా చేస్తానని ప్రకటించి పార్టీలో కలకలం రేపారు. అంతేనా, తిరిగి హిందూపురంలో బాలకృష్ణ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ జోష్యం కూడా చెప్పారు. ఓ వైసీపీ నేత ఇలా చెప్పడంతో అందరూ కంగు తింటున్నారు. ఇలా హిందూపురం వైసీపీలో గ్రూపుల గోల కొనసాగుతుంది. మొత్తానికి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాము అంటున్న పెద్దిరెడ్డి హిందూపురంలో బాలయ్యపై విజయం సాధించడానికి సర్వశక్తులు వడ్డుతున్నారు. పేరుకు దీపిక అభ్యర్థి అయిన హిందూపురంలో అన్నీ తానే చూసుకుంటున్నారు పెద్దిరెడ్డి. ఇటు బాలకృష్ణ, అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు హేమాహేమీలు నియోజకవర్గంలో తిరుగుతూ రాజకీయం హీట్ పెంచుతున్నారు. అయితే హిందూపురంలో లెజెండ్ స్పీడ్కి వైసీపీ ఏమాత్రం బ్రేకులు వేస్తుందో వేచి చూడాలి. జనసేన టీడీపీల పొత్తు కుదరడంతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీలకు కీలకంగా మారింది. టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన సీట్లు అడుగుతుండటం, టీడీపీ తటపటాయిస్తూ ఉండటం రెండు పార్టీలకు తలనొప్పిగా మారిందట. దాంతో ఆయా నియోజకవర్గాల్లో రీసర్వేలు చేయించుకునే పనిలో పడ్డారంట పార్టీల పెద్దలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేన ఆశిస్తోన్న 5 సెగ్మెంట్లలో టీడీపీ, జనసేన రెండు పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్నారు. అదే ఇప్పుడు తలనొప్పిగా మారిందంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాది ప్రత్యేక స్థానం. 19 అసెంబ్లీ స్థానాలున్న ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అన్న సెంటిమెంట్ ఉంది. దాంతో అక్కడ పైచేయి కోసం అన్ని పార్టీలు కసరత్తులు చేస్తుంటాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వైసీపీ సీట్లు ఖరారు చేస్తూ ఉండడంతో టీడీపీ, జనసేనలు కూడా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. అయితే జిల్లాలో ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఇంకా క్లారిటీ రావడం లేదంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 6 నుంచి 8 స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అందులో 5 చోట్ల ఇటు టీడీపీ, అటు జనసేన ఇద్దరు అభ్యర్థులు బలంగా ఉన్నారు. రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, పిఠాపురం, మండపేట, కొత్తపేట నియోజకవర్గాల్లో క్యాడర్ బలంతో పాటు క్యాండిడేట్లు కూడా బలంగా కనిపిస్తున్నారు. రాజమండ్రి రూరల్ నుండి టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఈ నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్లో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో నుంచి టీడీపీ జెండా ఎగురవేశారు. అదే నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ పోటీ చేశారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సమస్యలపై పోరాటం చేయడంలో గాని, క్యాడర్ని కలుపుకొని పోతూ పార్టీని బలోపేతం చేయడం గాని కందుల దుర్గేష్ కీలక పాత్ర పోషించారు. ఈసారి తాను రూరల్ బరిలో ఉంటానని, ఆ బాధ్యత అధినేత పవన్ కళ్యాణ్ చూసుకుంటారని చెబుతున్నారు. కాకినాడ రూరల్ ఈ నియోజకవర్గం కాపులతో పాటు బీసీ సామాజిక వర్గం ఎక్కువ. బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి పిల్లి సత్యబాబు సతీమణి పిల్లి అనంతలక్ష్మి
అక్కడి మాజీ ఎమ్మెల్యే. మొదటి నుండి కాకినాడ రూరల్లో టీడీపీకి సంస్థాగత బలం ఉంది. ప్రస్తుతం జనసేన పీఏసీ సభ్యుడు కాపు నేత పంతం నానాజీ ఇప్పుడు అదే సీటు ఆశిస్తూ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇక మరో నియోజకవర్గం పిఠాపురం. కాపు ప్రభావిత నియోజకవర్గం కావడంతో ఈ సెగ్మెంట్పై పెద్ద చర్చ జరుగుతుంది. ఈ నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ ఎన్వర్మ ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ టీడీపీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. పార్టీకి సంబంధించి ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారు. మరోవైపు పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఉన్నప్పటికీ జన సైనికులను సమర్థంగా ముందుకి నడిపించలేకపోతున్నారు అన్న టాక్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలిపించి పంపుతామంటున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ. అదే పవన్ కళ్యాణ్ కాకుండా వేరే ఎవరైనా పోటీ చేస్తే మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతా అంటున్నారు. అలాగే మండపేట నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన జనసేన టీడీపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేగుళ్ల జోగేశ్వరరావు వరుసగా 3 ఎన్నికల నుంచి గెలుస్తూ వచ్చారు. అలా మండపేట నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా మారింది. మరోసారి పోటీకి హ్యాట్రిక్ ఎమ్మెల్యే రెడీ అవుతున్నారు. అదే నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా ఉన్న వేగుళ్ల లీలాకృష్ణ పార్టీ క్యాడర్ని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ వస్తున్నారు. ఇక ఆ క్రమంలో కొందరు పెద్దలు రంగంలోకి దిగి ఆ ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చి జనసేన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడి నుండి వైసీపీ అభ్యర్థిగా తోట త్రిమూర్తులు ఉండడంతో పవన్ కళ్యాణ్ మండపేటలో జనసేన జెండా ఎగురువేయాలని పట్టుదలతో ఉన్నారంట. కొత్తపేట సెగ్మెంట్లో అన్నదమ్ములే టీడీపీ జనసేన ఇన్ఛార్జీలుగా ఉన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం పోటీకి రెడీగా ఉంటే అక్కడి నుంచి ఆయన సోదరుడు బండారు శ్రీనివాస్ జనసేన నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 5 సెగ్మెంట్లపై టీడీపీ జనసేన అధినేతలు ఏ నిర్ణయం తీసుకుంటారో, వారి పట్టు విడుపులు ఎలా ఉంటాయో చూడాలి మరి. పొలిటికల్ గుసగుసలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.